హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు చేపల కర్రీ అంటే చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. లెంత్ ఎక్కువన్నా పర్లేదు, మీరు కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. చాలా టేస్టీగా కుదురుతుందండి. మా అమ్మ చెప్పే ఇంగ్రీడియంట్స్ మొత్తం మీరు వేసుకొని చేసుకున్నారంటే పక్కా సూపర్ ఉంటుంది. మీరే కామెంట్స్లో చెప్తారు, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ కూడా అని మీరే చెప్తారు. ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేశారంటే మీకు వీడియో అర్థం కాదు. మసాలాలు ఏవేవి వేసాననేది అనేది కూడా మా అమ్మ ఏమేమి వేసింది అనేది కూడా మీకు అర్థం కాదు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. వేపి పక్కన పెట్టుకోండి. నేను చెప్పే ఈ చేపల పులుసు కర్రీ 2 కేజీస్ అండి. 2 కేజీల చేపలు తీసుకున్నాం మేము. 2 కేజీలకు సరిపడే క్వాంటిటీతో ఈ కర్రీ చేస్తున్నాను. మొత్తం పక్కా ఇవే కొలతలతో చేసుకోండి మీరు. చాలా సూపర్గా వస్తుందండి చేపల పులుసు. ముందుగా చేపల్ని బాగా వాష్ చేసుకోండి. 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఉప్పుతో ఒకసారి కడుక్కోండి. బాగా ఉప్పు వేసి చేప ముక్కలు కడుక్కునేటప్పుడు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోండి. తరువాత జొన్న పిండితో కూడా కలుపుకోండి. జొన్న పిండితో మీరు ఎంత బాగా ముక్కలు కడుక్కున్నారంటే అంత బాగా క్లీన్ అవుతాయండి చేపలు. అసలు మీకు స్మెల్ అనేది ఉండదు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మా అమ్మ జొన్న పిండి వేసి కూడా కడుతుంది. మా అమ్మ చేపల కూర చేసిన ప్రతిసారి ఖచ్చితంగా జొన్న పిండి వాడుతుందండి. జొన్న పిండి వాడకుండా అయితే మాత్రం చేపల పులుసు చేయదు మా అమ్మ. జొన్న పిండి బాగా ముక్కలుగా పట్టించి మొత్తం చాలా నీట్గా వాష్ చేస్తుందండి మా అమ్మ. అసలు మా అమ్మ చేపల కూర చేసిందంటే అసలు స్మెల్ అనేదే రాదు. మీరు నమ్మరు, నేను చేపలు తినను. కేవలం మా అమ్మ చేస్తే మాత్రమే తింటా. మా అమ్మ చేపల కూర చేసిందంటే తింటాను. ఇంకా వేరెవరిని చేసినా నేను తినను. ఎందుకంటే చేప స్మెల్ వస్తుంది కాబట్టి నాకు నచ్చదు. కానీ మా అమ్మ మాత్రమే స్మెల్ అనేది రాకుండా చేస్తుంది. మళ్ళీ ఎక్కువ మసాలాలు కూడా వేయదు. చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా భలే కుదిరిస్తుంది మా అమ్మ వంట. మా అమ్మ చేపల పులుసు కానీ చేపల పులుసు అనే కాదు, మా అమ్మ నాన్ వెజ్లో ఏది చేసినా కూడా అద్దర కొడుతుందండి. అసలు ఉప్పు కారాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది. అసలు ఎంత బాగా వేస్తుందంటే అంత బాగా వేస్తుంది. మా అమ్మ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో నాకైతే తెలియదు, కానీ ఆమె ఊరికే ఎల్లిపాయ కారం అన్నం చేస్తుందండి. ఉత్తి ఎల్లిపాయలు ఉప్పు కారం బుడ్డలేసి మిక్సీకి ఆడిచ్చి చేస్తుంది. ఆ కారం అన్నం సూపర్ ఉంటుందండి. అంత బాగా చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు చెప్తాను మీకు ఈ పులుసుకి ఏమేమి కావాలో. ఉల్లిపాయలు ఇందాక పెన్న మీద వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు ఒక టేబుల్ టీ స్పూన్ పడుతుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా తక్కువగానే వేసుకోండి. తర్వాత ఎల్లిపాయలండి, 3 ఎల్లిపాయలు పట్టాయండి. 3 ఎల్లిపాయ గడ్డలు పట్టాయి 2 కేజీలకి. తర్వాత కారం 2 గంటలండి. మేము కొద్దిగా కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తుందండి మా అమ్మ. అందులో నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. తర్వాత దిల్బారు, ఇది కిరాణం షాప్లో ఎక్కడ అడిగినా ఇస్తారండి. మీరు ఒకసారి తెచ్చుకోండి. ఒకవేళ మీకు అవైలబుల్ లేదంటే వదిలేసేయండి. తర్వాత ధనియాల పొడి అండి. ధనియాల పొడి చెక్క లవంగం వేసి మా అమ్మ మిక్సీకి వేసి ధనియాలు వేసి మిక్సీకి పట్టిందండి ఆ పొడి వేసుకోండి. తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆ చింతపండు గుజ్జుని వేసేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి హీట్ అవ్వాలండి బాగా. అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మంట మాత్రం తగ్గించుకోకండి. తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. 2 కేజీలు చేప కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను స్కిప్ చేయలేదండి.
మీరు ఒకవేళ మళ్ళీ స్కిప్ చేశానంటే మీకు మళ్ళీ అర్థం అవ్వదేమో అన్న ఉద్దేశంతో నేను ఎక్కడ స్కిప్ చేయలేదు. కొద్ది చోట్ల చేశాను కానీ మెయిన్ చేసే మెయిన్ ఇది టేస్ట్ ఎక్కడ బాగొస్తుంది కర్రీ అనేది కాడ మాత్రం నేను ఎటువంటి స్కిప్ చేయలేదు. అంతా మా అమ్మ మాటలనే ఫాలో అయినానండి. మా అమ్మ ఇక్కడ ఇట్లా ఈ కంటిన్యూ పెట్టు, ఇక్కడ స్కిప్ చేయి, మళ్ళీ ఇక్కడ స్కిప్ చేసావంటే వాళ్ళకి అర్థం కాదు చూసే వాళ్ళకి అని చెప్పడం వల్ల నేను కొద్దిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చేశాను. కొద్ది చోట్ల స్కిప్ చేయకుండా కొద్ది లెంతీలో పెట్టాను. కొద్ది ఓపిక చేసుకొని చూడండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కొద్దిగా రెడ్ కలర్లోకి రావాలండి. మరీ రెడ్ అవసరం లేదు, కొద్ది వేగాయంటే చాలు. ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా బాగా రెడ్ కలర్లోకి రావాలండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా చాలండి. ఈ కలర్లోకి వచ్చినాయంటే ఇంకా సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, దిల్బారు అవంతా వేసుకొని మిక్సీకి ఆడించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి, ఎందుకంటే మసాలా అనేది తొందరగా మాడిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా మంట చిన్నగానే పెట్టుకోండి. మొత్తం వేసేసుకొని కలిపేసుకోండి. ఆయిల్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ హీట్కే ఈ మసాలా అంతా మగ్గిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి. దాంట్లో టమాటా ముక్కలు 2 టమాటాలు పడతాయండి. టమాటాలు ఎక్కువ వేసుకోవద్దని కొంచెం తక్కువనే వేసుకోండి. మా అమ్మ అయితే 2 వేసింది. ఇలా 2 వేసుకుని బాగా టమాటా అనేది మగ్గిపోవాలండి. ఈ ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ గుజ్జులో ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిసిపోవాలి. ఇవి కూడా బాగా మెత్తబడిపోవాలి. ఇలా చూసారా ఎలా మెత్తబడిపోయినాయో, అలా మొత్తం మెత్తబడిపోవాలి. టమాటా పండ్లు కలిసిపోవాలండి. గుజ్జులో మాత్రం టమాటా పండ్లు మొత్తం కలిసిపోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ అయిపోవాలి. అంతవరకు పెట్టుకో. చూసారా మొత్తం టమాటా పండ్లు మొత్తం ఎట్లా పేస్ట్ అయిపోయినాయి. దాంట్లో తర్వాత నీళ్ళు పోసేసుకోండి. మిక్సీ జార్లో ఆల్రెడీ మనం ఇందాక మసాలా వేసి పట్టాం కదా, అందులో కొన్ని నీళ్ళు వేసేసుకొని పోసేసుకోండి. మరి కాసిన నీళ్ళే పోసుకొని, కొద్దిగా పులుసు కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకోండి. బాగా కలిపేసుకోండి మొత్తం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ మనం మసాలాలో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకోండి. వాటర్ పోసాం కాబట్టి కొద్దిగా ఉప్పు సరిపోయి ఉండదు కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకోండి. మీరు మళ్ళీ ఉప్పు చూసుకోండి. ఒకవేళ మీకు సరిపోయింది అనుకుంటే వేసుకోవద్దండి ఉప్పు. లేదు మాకు ఇంకా కొద్దిగా పడుతుంది అంటే వేసుకోండి. ఇప్పుడు ఈ టైంలోనే వేసేసుకోండి ఉప్పు. ఇంకా ఎందుకంటే చేప ముక్కలకంతా బాగా ఉప్పు పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు వేసుకున్నారంటే తర్వాత మళ్ళీ లాస్ట్లో దించేటప్పుడు వేసుకున్నారంటే బాగోదు. తర్వాత మూత పెట్టేసి బాగా ఎసరు వచ్చేంత వరకు ఉడికేయాలి. ఎసరు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర కూడా బాగా ఉడికిపోవాలండి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి నిదానంగా ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోండి. ఇంకా మొత్తం అన్నీ వేసేసుకోండి. మొత్తం చక్కగా వేసేసుకోండి దాంట్లో.
వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపడా ఉందంటే ఓకే, నో ప్రాబ్లమ్. ఉప్పు తక్కువగా ఉందంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్‌లో మొత్తం ముక్క ఉడుకుతుంది కాబట్టి, ఆ వాటర్‌లో ఉన్న ఉప్పు, మసాలాలన్నీ ముక్కకు పట్టేసుకుంటాయనమాట. మంచి టేస్ట్ వస్తుందండి. స్మెల్ కూడా ఉండదసలు. కావాలంటే మీరు ఈ మెథడ్‌లో చేసుకొని చూడండి. మీరే చెప్తారండి కామెంట్స్‌లో అసలు స్మెల్ అనేది లేదని. ఒకసారి మళ్ళంతా కలిపేసుకోండి. అంతేనండి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇంక చేపల కర్రీ అయిపోతుంది. ఎక్కువగా కలుపుకోకండి, మళ్ళీ ముక్క చెదిరిపోతుంది. ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. అంతేనండి. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే చేపల కూర రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.